నిరుద్యోగుల అంశమే. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనేటువంటి స్టేట్మెంట్. ఆ రోజు నిరుద్యోగులంతా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి కాంగ్రెస్కి ఓటేసామని బహిరంగ చెప్తా ఉన్నారు. ఇప్పుడు రివోల్ట్ అవుతా ఉన్నారు, మేము మళ్ళీ గద్దె దించుతాము కాంగ్రెస్ అని. అదేనా భయం? చూడండి, 62,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే నేను ఎప్పుడో మొన్న కూడా భవన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు చెప్పిన 62,000 ఉద్యోగాలు ఆయన ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన నోటిఫికేషన్ల ద్వారా ఆయన ఇచ్చిన పరీక్షల ద్వారా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింటే ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఖచ్చితంగా ఆయన ఇచ్చిమని నిరూపించమని చెప్పండి, నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. మళ్ళీ జీవితంలో రాజకీయాల్లో ఉండను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్నత విలువలు పాటించాలి. ఎప్పుడు కూడా పై స్థానంలో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పొద్దు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు అబద్ధాలనే నిజాలుగా బల్లగుద్ది చెప్పుకుంటే ఆయన గుండె ధైర్యానికి నేను నిజంగా హ్యాట్సాప్ చేస్తున్నాను. తప్పనిసరిగా నాతో పాటు ఇంకో ఇద్దరు శాసనసభ్యులు బతిలాడితే వాళ్ళ గదమ పట్టుకుంటాను. చెయ్యి రాజీనామా అంటున్నావు. నువ్వు మొత్తం పాఠశాలలు కట్టించినావు, ఉద్యోగాలు ఇచ్చినావు. ఎల్బీ నగర్ మొత్తం గవర్నమెంట్ పాఠశాలలే ఉన్నాయి, అసలు ప్రైవేట్ అంటే లేదు. సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజీనామా చేస్తా, నేను 62,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినంటే ఏందన్నట్టునేది. 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసి పరీక్ష పెట్టిపోయినారు. 10 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేకునేదా? 10 ఏళ్ళు గుడ్డిగురాల పండ్లదో మీరా ఏడవన్నారు. మీరు నువ్వేడవన్నావు, అసలు ఏడవన్నావు. నీకు నిరుద్యోగుల మీద ప్రేమ నీకుంటే సరూర్ నగర్లో నువ్వు కార్యక్రమం పెట్టాలనుకుంటే ఎందుకు నువ్వు 10 ఏళ్ళలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగుల కడుపు కొడుతుంటే ఏడవన్నావు నువ్వు అని అడుగుతున్నావు. 10 ఏళ్ళు ఏమో ఇంట్లో వన్నారంట, పోయే ముందర పరీక్షలు పెట్టిరంట. మరి ఎవడియాలి? జీతాలు ఎవడియాలి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అయిపోయే ముందర ఎగ్జామ్ పెడతాడు, ఓకేనా? ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలి? ప్రభుత్వ నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ఇచ్చినా 6 నెలల లోపల ఇచ్చిన ఆయన. మీరేంది 10 ఏళ్ళు అయిపోయినప్పుడు దిగిపోయే ముందర పరీక్ష పెట్టిరంట. సిగ్గుండాలి కదా మీకు మాట్లాడనికే. ఎవడు గొప్పోడు? పరీక్ష పెట్టినోడు గొప్పోడా? వాళ్లకు ఇక్కడ నియామక పత్రం ఇచ్చి జీతాలు ఇచ్చినోడు గొప్పోడా? జీతాలు ఇవ్వలేకనే కదా కేసీఆర్ ఇలా పరీక్షలు పెడితే తప్పించుకున్నాడు. పరీక్షలు పెడితే ఓట్లు పడతాయని పెట్టించుకున్నాడు. ఇలా కేసీఆర్ పరీక్షలు పెట్టినా నాకు పేరు రాకపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళైనా నా వాళ్ళే వీళ్ళైనా నా వాళ్ళే అని చెప్పి ఎక్కడ కూడా శశపిశలు లేకుండా కేసీఆర్ పరీక్ష పెట్టే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అది ఎవరు చేయరు. ఇలా నువ్వు రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నావు. చెయ్యి నిరూపించు. ఎన్నేళ్ళు నువ్వు 10 ఏళ్ళ మీరు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఎన్ని జీతాలు ఇచ్చారు? ఎందుకు మీరు దిగిపోయేటప్పుడు పరీక్ష పెట్టారు సిగ్గు లేకుండా? మీది కత్తి కాదు నెత్తి కాదు, ఉన్నకాడికి దులుపుకున్నారు, పీకెత్తినారు, అప్పులు తెచ్చి దిగిపోయే ముందర ఎగ్జామ్ పెట్టిరు, చెప్పు తీసుకొని ప్రజలు కొట్టకుండా. పెద్ద ఎత్తున నిరుద్యోగులతో అది ఉన్నది కాబట్టి వచ్చారు. ఇలా మీరు పరీక్ష పెట్టిరు, ఆయన ఏం చేసి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు ఇచ్చినావా? ఏది పడితే అదే మాట్లాడతారు. ఎవరు పరీక్ష పెట్టినది ఇంపార్టెంట్ కాదు, ఎవరు నియామక పత్రం ఇచ్చి ఎవరు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు, ఎవరు ఉద్యోగులను భరిస్తున్నాడు, ఎవరు వాళ్ళను వాడుకుంటున్నారు అన్నదే ఇంపార్టెంట్. అది గుర్తేసుకో ఫస్ట్. దీని ప్రకారంగా ఎవరికి ఓటేస్తారో ఓటు చెప్పు, ప్రజలు అడుగు తెలుసుకో. పరీక్షలు పెట్టడమే గొప్ప అయితే అందరూ పరీక్షలు పెడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టినటువంటి కేసీఆర్ గొప్ప అయితే ఖచ్చితంగా పరీక్షలే పెడతారు అంటున్నా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏందా నిజంగా? సుధీర్ రెడ్డి గారు మీరు ఎట్లా మాట్లాడుతున్నారో మీకు అన్నది అర్థమవుతుందా? మీకు ఏం కావాలి? మీకు ఓట్లు కావాలి. మీరు ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రజలను ఎల్బీ నగర్లో ఎట్లా వాడుకోవాలో తెలుసు నీకు. ఏదైనా నువ్వు కట్టిన పాఠశాల ఏది? నువ్వు కట్టిన ప్రభుత్వ పాఠశాల చూపి అంటున్నా. కాంగ్రెస్ కట్టిన ప్రభుత్వ పాఠశాలలు కాకుండా నువ్వు కట్టిన పాఠశాలలో ఒక 10 పేరు చెప్పు. నీ ఎల్బీ నగర్ డివిజన్లో నీ మొత్తం కలిసి నీ ఆస్తులేని నువ్వు కట్టించిన ఇండ్లేని ఎడగట్టించినావు. నువ్వు ఇండ్లు ఎవరికి ఇచ్చినావు? ఇందిరామ్మ ఇండ్లు మొత్తం మంచి జాగాలంతా మంచిగా బినామీల పేర్ల మీద మన పేర్ల మీద నొక్కేసిరు, అయిపోయారు. మంచిగా మన ఏముండదు, మన బ్లేడ్ పెట్టి కొరిగినట్టు కొరిగిరు. ఏముంది? మొత్తం చుట్టుముట్టు లేపుడు దోపిడి. ఇప్పుడు నీతులు వల్లిస్తారు మీరు. ఇప్పుడు అంతా అయిపోయినాక నీతుల కాడికి వచ్చిరు. రేవంత్ రెడ్డి అట్లా, రేవంత్ రెడ్డి తోటి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పోటీపడాడు. ఎవడు ఊహించలేదు అంటున్నా. మీరు గురుకులాల కొంతమంది పిల్లలకు సన్న బియ్యం పెట్టి సంకలు గుద్దుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 1వ తారీఖు నాడు పుస్తకాలు, బెల్టులు, టైలు, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఇచ్చి పిల్లలను ప్రైవేటు పాఠశాలల కన్నా ముందుగా తయారు చేసి పంపుతా ఉన్నాడు. మీరు గురుకులాల పిల్లలకు 15 నుంచి 20 కిట్లు ఇస్తున్నామని చెప్పి 3 ఇచ్చిరు. మీరు 3 ఇచ్చిరు అంటున్నా. ఆ బట్టలు కూడా చలికాలం వాళ్ళు ఇచ్చిర్రు. ఆ బట్టలు షూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సామాగ్రి ఏవి కూడా ఇవ్వకుండా కాగితాలలో పెట్టినటువంటి దుర్మార్గమైన పాలన మీద. మీరు విద్యార్థుల గురించి, మీరు చదువు గురించి మీరు మాట్లాడతారు. మీ ప్రాజెక్టుల సంగతి తెలుసు, మీ దోపిడీ తెలుసు, మీ కబ్జాలు తెలుసు, మీ కార్యక్రమం తెలుసు. ఇవాళ రాష్ట్రము బుల్లెట్ స్పీడ్లో వెళ్తూ ఉంది. మీరు రాజీనామా కాదు, మిమ్మల్ని ప్రజలు మొత్తం బీఆర్ఎస్లో హైదరాబాద్ చుట్టుముట్టున్నట్టు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడు బీఆర్ఎస్ నీతో సహా. మీరు అనుకుంటారు కోటాను కోట్లు సంపాదించరు.
కేసీఆర్ కూడా సంపాదించాడు, మీరు కూడా సంపాదించి మళ్ళీ మేమే గెలుస్తాం అనుకుంటారు. అంత సీన్ లేదు మీకు. నువ్వు యువకుల సభ పెట్టుకుంటావా, పైసలు పెట్టి తీసుకుపోతావా, నువ్వు ఎంతమందిని తీసుకొని సరునారు నింపుకుంటావు నింపుకో, మాట్లాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలను అన్ని పూరిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ అండగా ఉండి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం ఉన్న ఖాళీలను పూర్తి చేస్తూ ముందరకు పోతుంది. ఇందులో డౌటే లేదు. నువ్వు సభలు పెట్టుకుంటావా, సమావేశాలు పెట్టుకుంటావా, పొరుగు దండాలు పెట్టుకుంటావా నీ ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేడు అన్నది వాస్తవం. మీరు రాజీనామాలు చేసినా చేయకున్నా మిమ్మల్ని ప్రజలు రెండోసారి సంపూర్ణంగా ఇంటికి పంపుతారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.